తనను నమ్ముకున్న కార్యకర్తలకు తానేమీ చేయలేకపోతున్నందుకు మన్నించమని కోరారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. తన నివాసంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదని, చంద్రబాబుపై ఈగ వాలకుండా చూసుకున్నానని బుద్దా గుర్తు చేసుకున్నారు. తనకు ప్రస్తుతం ఏ పదవి లేకపోవడంతో ప్రజలకు తనను నమ్ముకున్న వారికి ఏం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో తనపై 37 కేసులు పెట్టారని, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చనిపోయే వరకు టీడీపీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయిరెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పుకో. నేను అంటే నా వెనకాతలు మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించా. కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీగే వాడు పిల్లిలా పారిపోయాడు. వాడేదో మాట్లాడుతుంటే వాడు నోరు మూపించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఏల పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసేది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంతకాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అని. నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 కాంచి జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెలగకపోతే ఇక ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది. ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం. నా జీవితమే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం మీద. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది చంద్రబాబు గారిని మాటలంటే దానికి కౌంటర్లు ఇచ్చారు, లోకేష్ బాబు గారిని ఎన్ని మాటలంటే కౌంటర్లు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు. సాక్షాత్తు వల్లభనేని వంశీని తిడితే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని
గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు. కొడాల్లో నేను ఇక్కడే తిడితే నా మీద మీరా గారి మీద కేసు పెట్టారు. అన్ని రికార్డులు. అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు కానీ నేను పెట్టకూడదని నా మీద కేసులు పెట్టారు. ఇవన్నీ రికార్డెడ్. ఇవన్నీ నేను చెప్పడం కాదు, కానీ వాళ్ళ ఆవేదనగా ఉంది. మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమై పేలిపోయింది. నేను ఎవ్వరికి భయపడను, ప్రేమకు లొంగుతా తప్ప నేను ఎవ్వరికి భయపడను. ఇవాళ ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే, ఏమని మీరు మాకేం న్యాయం చేయలేకపోతున్నారు. ఏం చేస్తాం? చేతిలో ఏమైనా ఉంటేనాక చేయడానికి.